నమస్కారం. శ్రీవార్త న్యూస్. 6,000 ఇంతకుముందు ఎంత వచ్చేదమ్మా? చంద్రబాబు సార్ ఫస్ట్ ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇప్పుడు మళ్ళీ కాదు, మా జగన్ వచ్చిన తర్వాత ఉన్నప్పుడు ఎంత ఉండేది? 3000 అంతకు ముందు వచ్చింది నాకు. అదే ఇప్పుడు 3000 ఇప్పుడు ఎంత ఉంది? 6000 ఎవరు తెచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. తొందరలోనే మళ్ళా ఇది కూడా వస్తుంది మనకు. శ్రీనిధి అంటే నెల 15 ప్రతి మహిళకు 18 నిన్న ప్రతి మహిళకు 15 మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, పవన్ గారు ఉమ్మడి కుటుంబం. ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ వస్తేనే మన అందరికి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆలోచన పెట్టుకోండి. నాయకులు ఈ స్కాన్ ఉందా వేసిపోలో వస్తాను, స్కాన్ అవుతాం, మీరు డబ్బులు వెళ్ళిపోతాయి. దయచేసి స్కాన్ ఇవ్వద్దండి, దయచేసి ఈ ఆధార్ కార్డు నంబర్లు కానీ ఇవ్వద్దండి. ఎవరికి ఇవ్వవు. అన్న క్యాంటీన్ లో ఎంతమంది మంది ఉంటందుకు ఈ పథకాలు మొత్తం ఈ 6 పథకాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. ఈసారి ఇప్పుడు బాబు విద్యాదేవి ఉంటుంది, అది మనం సచివాలయంలో మాట్లాడి పోతే ఇప్పుడు వెల్ఫేర్ మారినారు, అది నేను అన్ని చేయిస్తాను. అది నువ్వు వస్తున్నా నేను ఈసారి అడ్మిట్ చెప్తాను. ఏం చేస్తాను? ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ 34వ వార్డులో ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, ఈ ఉమ్మడి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సుపరిపాలనలో తొలి అడుగు ఈ సందర్భంగా మేము ఈరోజు డోర్ టు డోర్ చేస్తున్నాము. ఈరోజు చాలామంది ఈ పట్టణ ప్రజలు మొత్తం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రతిరోజు ఈ పత్రికలు మనం చూస్తున్నాము, ఈ మన ఈ మద్యపానంలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, తర్వాత ఈ క్వార్ట్స్, ఈ ఖనిజాలు దోపిడీ, ఇవన్నీ దోపిడీ చేస్తూ ఈ 2019 నుంచి 2024 వరకు ఏదైతే ప్రభుత్వం ఈ పరిపాలన చేసిందో వైసీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో మొత్తం రాష్ట్రము దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. అటువంటి ప్రభుత్వాన్ని మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఈ ఉమ్మడి ప్రభుత్వం ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో ఈ ఏదైతే మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 ఇవన్నీ సక్రమంగా అమలు అయ్యే విధంగా వాళ్ళు చూస్తున్నారు. అందులో భాగంగానే మేము ఈరోజు ప్రతి ఇంటిని మేము వాళ్ళని సందర్శన చేసి ఇంటి వాళ్ళతో మాట్లాడి మీకు ఏ పథకాలు వచ్చాయి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము కనుక్కోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 34వ వార్డుకు మేము రావడం జరిగింది. ఈరోజు ఈ నాయకులందరూ ప్రజలతోటి దగ్గర నుంచి వాళ్ళతో సంప్రదిస్తూ ఇంకా ఏదైనా ఈ మధ్య ఇందాక ఈ మధ్యనే వచ్చి చేరిన ఒక కుటుంబాన్ని మేము అడగడం జరిగింది. వాళ్ళకి కూడా ఈ ఆధార్ తీసుకొని తొందరగా వాళ్ళకు కూడా రాబోయే పథకాల కోసం దరఖాస్తు చేయాలని చెప్పేసి ఇక్కడ నాయకులు ఇక్కడ సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మేము